అస్సలాముఅలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు: లెబనాన్లో తీవ్ర రూపం దాల్చిన ఘర్షణలు, వాయిదా పడిన అమెరికా ఇరాన్ శాంతి చర్చలు, మధ్యవర్తిత్వానికి మద్దతుగా టెహ్రాన్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ, ఉక్రెయిన్పై రష్యా 99 డ్రోన్లతో భీకర దాడులు, ఖార్కివ్పై బాంబు దాడిలో ఒకరి మృతి, 9 మందికి గాయాలు, ప్రతీకారంగా క్రీమియాపై ఉక్రెయిన్ దాడులు. శివసేన యూబీటీ పార్టీకి చెందిన 6 రెబల్ ఎంపీలకు 24 గంటల షోకాజ్ నోటీసులు. చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్న అధిష్టానం. రేపే దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్, భారీ భద్రతా ఏర్పాట్లు, తెలంగాణలో 208 కేంద్రాలు, టెలిగ్రామ్ యాప్పై నిషేధం. సైబరాబాద్లో సంచలనం సృష్టించిన వరల్డ్ లైన్ ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్, 4215 కోట్ల రూపాయల మోసం కేసులో ఎగ్జిక్యూటివ్ వీపీ షేక్ మొయినుద్దీన్ అరెస్ట్. మూసీ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్, గోల్కొండ వద్ద 83 ఎకరాల సైనిక స్థలాన్ని అప్పగించిన కేంద్ర రక్షణ శాఖ. ఏపీలో 15 రోజుల్లో చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం, 1.90 లక్షల ఎకరాలపై రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామన్న మంత్రి అనగాని. రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కొత్త మలుపు, సస్పెండ్ అయిన సిఐ నాగరాజుపై హత్యా కేసు నమోదు, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారిని ప్రశ్నించిన పోలీసులు. వరల్డ్ లైన్ ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో ఎగ్జిక్యూటివ్ వీపీ అరెస్ట్. తెలంగాణలో సంచలనం సృష్టించిన వరల్డ్ లైన్ ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా 4215 కోట్ల రూపాయల భారీ మోసానికి పాల్పడిన ఈ కేసులో ముంబైకి చెందిన వరల్డ్ లైన్ ఈ పేమెంట్ గేట్వే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొయినుద్దీన్ను తెలంగాణ సిఐడి అధికారులు జూన్ 19న అరెస్ట్ చేశారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ ద్వారా నిందితులు దేశవ్యాప్తంగా 7056 మంది పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులు సేకరించారు. వీరిలో 4065 మందికి కుచ్చు టోపీ పెట్టి సుమారు 792 కోట్ల రూపాయల మేర స్వాహా చేశారు. ఈ భారీ మోసపూరిత కార్యకలాపాల ద్వారా వరల్డ్ లైన్ సంస్థ ఏకంగా 7.53 కోట్ల రూపాయలను లావాదేవీల ఫీజుల రూపంలో ఆర్జించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ స్కామ్ వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. అరెస్ట్ చేసిన షేక్ మొయినుద్దీన్ను హైదరాబాద్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత అలాగే తెలంగాణ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద పలు కఠిన సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. డిజిటల్ చెల్లింపుల యుగంలో సైబర్ నేరగాళ్లు ఎంతటి నూతన పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారో ఈ ఫాల్కన్ స్కామ్ ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును అధిక లాభాల ఆశ చూపి దోచుకున్న ఈ ముఠా వెనుక ఇంకా బడా వ్యాపారవేత్తలు, షెల్ కంపెనీల హస్తం ఉండవచ్చన్న అనుమానాలతో విచారణను లోతుగా సాగిస్తున్నారు. ఆర్థిక నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సిఐడి అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మూసీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 83.8 ఎకరాల సైనిక స్థలం కేటాయింపు. హైదరాబాద్లోని మూసీ నది ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఉన్న అతి పెద్ద అడ్డంకి తొలగిపోయింది. గోల్కొండలోని బాపుఘాట్ వద్ద ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు కోసం 83.8 ఎకరాల సైనిక స్థలాన్ని అప్పగించేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈక్వల్ వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఈవీఐ విధానం కింద ఈ భూమిని తెలంగాణ ఎంఆర్డీసీఎల్కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం 533.42 కోట్ల రూపాయల వ్యయంతో సైనిక మౌలిక సదుపాయాలను నిర్మించి ఆర్మీకి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద బాపు ఘాట్ వద్ద ఏకంగా 150 మీటర్ల ఎత్తైన మహాత్మా గాంధీ భారీ విగ్రహాన్ని, ఒక జాతీయ స్థాయి మ్యూజియంను, పర్యాటకులకు ఆకర్షించేందుకు అబ్జర్వేషన్ వీల్ను, ఇంకా ఒక అద్భుతమైన ఎకో కల్చరల్ హబ్ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్ర రక్షణ శాఖ వర్కింగ్ పర్మిషన్ మంజూరు చేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రాజెక్టు పనులు శరవేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ పర్యాటక ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుందని, మూసీ పరివాహక ప్రాంతం ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్, రాజకీయ ఆరోపణల దుమారం. పోక్సో చట్టం కింద నమోదైన ఒక తీవ్రమైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్కు జూన్ 20వ తేదీన మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. BBA పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ నిర్ణయం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS పార్టీల మధ్య తీవ్రస్థాయి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. నిందితుడికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఈ కేసులో పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా మౌనం వహిస్తున్నారని BRS నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా BRS ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. గతంలో BRS అధికారంలో ఉన్న సమయంలోనే నిందితులను రక్షించే ప్రయత్నాలు జరిగాయని, తమ ప్రభుత్వం చట్టం ముందు అందరూ సమానమే అనే రీతిలో పనిచేస్తుందని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు ఈ కేసులో బాధిత పక్షం తరఫున పోరాడుతున్న మహిళా మరియు పౌర హక్కుల సంఘాలు కోర్టు నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కఠిన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ రాజకీయ ప్రాబల్యం ఉన్నవారికి ఇలాంటి కేసుల్లో సులువుగా బెయిల్ లభించడం పట్ల సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మల్కాజ్గిరి కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను తక్షణమే పై కోర్టులో సవాలు చేస్తూ అప్పీల్ చేయాలని విక్టిమ్ రైట్స్ గ్రూపులు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై CEO స్పష్టత. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పటాపంచలు చేశారు. జూన్ 25వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆయన జూన్ 20న అధికారికంగా వెల్లడించారు. బూత్ లెవెల్ అధికారులు జూన్ 25 నుంచి ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కొత్త ఓటర్ల నమోదు యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల తొలగింపునకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా BRS వర్గాలు వ్యక్తపరుస్తున్న ఆందోళనల నేపథ్యంలో CEO ఇచ్చిన ఈ వివరణకు ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా నమోదులో పారదర్శకంగా ఎటువంటి లోపాలకు తావు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా అర్హులైన ప్రతి పౌరుడి పేరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన యువత అంతా
ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనను మాఫియా పాలనగా అభివర్ణించిన కేటీఆర్. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఆయన ఏకంగా మాఫియా పాలనగా అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన కేవలం 2.5 ఏళ్ల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, ప్రజలు ఈ పాలనపై తీవ్ర భ్రమలు తొలగిపోయిన స్థితిలో ఉన్నారని ఆయన విమర్శించారు. ఇటీవల సింగరేణి సంస్థపై వ్యాఖ్యలు చేసినందుకు గాను మే నెల చివర్లో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కుటుంబ సభ్యులను కేటీఆర్ జూన్ 20న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపులకే పరిమితమైన ఈ ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ నాయకులకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని, న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏపీలో 15 రోజుల్లో చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా వేలాది మంది రైతులను వేధిస్తున్న చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 1.90 లక్షల ఎకరాల బ్రిటిష్ కాలం నాటి చుక్కల భూములపై డాట్ ల్యాండ్స్ కేవలం 15 రోజుల్లోనే రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ జూన్ 20న సంచలన ప్రకటన చేశారు. ఈ ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా చేపట్టిన రీసర్వేల కారణంగా అనేక తప్పులు దొర్లాయని, దీనివల్ల వేలాది మంది రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి ఆరోపించారు. ఎక్కడైతే తప్పులు జరిగాయో ఆయా ప్రాంతాల్లో తక్షణమే పారదర్శకంగా కొత్త సర్వేలు నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్య పరిష్కారం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది రైతుల కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతుల భూముల రికార్డులను పూర్తి పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల సాంకేతిక చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆనగాని సత్యప్రసాద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏపీ పర్యాటక రంగానికి 20,000 కోట్ల పెట్టుబడుల గురించి మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ను ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్ 20న ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఏపీ టూరిజం పాలసీ 2024-29 ఇప్పటికే అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తుందన్నారు. ఈ నూతన పాలసీ కింద రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఏకంగా 20,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఆకర్షించగలిగామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.22 లక్షల కొత్త ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ప్రభుత్వం గట్టిగా అంచనా వేస్తుందన్నారు. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతోనే దానికి పరిశ్రమ హోదా కల్పించినట్లు మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా విశాఖపట్నం, నెల్లూరు వంటి ప్రాంతాల్లోని బీచ్ టూరిజంపై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. అంతేకాకుండా తిరుపతి, శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాలు
అరకు, హార్స్లీ హిల్స్ వంటి ఎకో టూరిజం ప్రాంతాలతో పాటు యువతను ఆకర్షించే అడ్వెంచర్ టూరిజంపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని కందుల దుర్గేష్ వివరించారు. రాబోయే 5 ఏళ్లలో పర్యాటక రంగమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక కీలక వెన్నెముకగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రౌడీ షీటర్ సాయికృష్ణ కేసులో సస్పెండ్ అయిన సిఐపై హత్య కేసు నమోదు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మే 9న పోలీసుల అదుపులో ఉండగా అదృశ్యమైన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు జూన్ 20న ఒక అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సాయికృష్ణ అదృశ్యం వెనుక పోలీసుల ప్రత్యక్ష హస్తం ఉందన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కృష్ణలంక సస్పెండెడ్ సిఐ ఎస్ఎస్వి నాగరాజుపై పోలీసులు ఏకంగా హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనపై భారతీయ న్యాయ సంహితలోని తీవ్రమైన సెక్షన్లు 103(1), 127(4) మరియు 127(6) కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ కె లతాకుమారిని దర్యాప్తు అధికారులు దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మరోవైపు సిఐడి ఫోరెన్సిక్ నిపుణుల బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ జరిపి కీలక ఆధారాలను సేకరించింది. ఈ పరిణామాల మధ్య సాయికృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుని నిష్పాక్షిక విచారణకు ఆదేశించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాయికృష్ణ బతికి ఉంటే జూన్ 29వ తేదీలోగా ఆయనను తమ ముందు హాజరుపరచాలని ఏపీ హైకోర్టు పోలీసులను కఠినంగా ఆదేశించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరికొంతమంది పోలీస్ అధికారులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన యూబీటీ పార్టీకి చెందిన 6 రెబల్ ఎంపీలకు 24 గంటల షోకాజ్ నోటీసులు. జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేన యూబీటీ ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే పార్టీకి చెందిన 6 రెబల్ ఎంపీల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారంగా మారింది. జూన్ 18న జరిగిన పార్టీ అత్యంత కీలకమైన సమావేశానికి ఉద్దేశ్యపూర్వకంగా గైర్హాజరైన ఈ 6 ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో తమను విలీనం చేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు జాతీయ మీడియాలో విస్తృత వార్తలు వస్తున్నాయి. దీనిపై సీరియస్ అయిన పార్టీ లోక్సభ చీఫ్ విప్ అనిల్ దేశాయ్ జూన్ 20న ఆ 6కి 24 గంటల ఖచ్చితమైన గడువుతో కఠినమైన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఎంపీలలో నాగేష్ అస్టికర్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దిన్పాటిల్, ఓం ప్రకాష్, రాజే నింబాల్కర్, భౌసాహెబ్ వాక్చౌరే ఉన్నారు. ఈ గడువులోగా తగిన సమాధానం ఇవ్వకపోతే రాజ్యాంగంలోని యాంటీ డిఫెక్షన్ చట్టం కింద లోక్సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడుతుందని గట్టిగా హెచ్చరించారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఆపరేషన్ టైగర్ పేరుతో ఒక్కో ప్రతిపక్ష ఎంపీకి 50 కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చి ప్రలోభ పెడుతుందని యూబీటీ సీనియర్ నేత సంజయ్ రావత్ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో స్పీకర్ నిర్ణయంలో ఏదైనా జాప్యం జరిగితే తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా యూబీటీ అధిష్టానం న్యాయపరంగా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. రాబోయే వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల నేపథ్యంలో ఇండియా కూటమి బలాలకు ఈ పరిణామం అత్యంత కీలకంగా మారింది. రేపే దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్. టెలిగ్రామ్ యాప్పై నిషేధం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు కేంద్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా జూన్ 20వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఒక భారీ డమ్మీ పరీక్ష నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవకతవకలకు, పేపర్ లీకులకు ఆస్కారం లేకుండా పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏకంగా 2 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో పూర్తి స్థాయిలో సీసీటీవీ కెమెరాల నిఘా, ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. మరోవైపు పేపర్ లీక్ కేసు దర్యాప్తులో భాగంగా
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై ప్రభుత్వం విధించిన నిషేధం జూన్ 22 వరకు కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిషేధంపై ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం అత్యవసర విచారణ కొనసాగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 నగరాల్లో ఏర్పాటు చేసిన 208 కేంద్రాల్లో దాదాపు 72,956 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తమ పరిధిలో BNSS సెక్షన్ 163 పాత సెక్షన్ 144 అమలును ప్రకటించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 5 కంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఆంక్షలు విధించారు. లెబనాన్ హింస ఎఫెక్ట్, వాయిదా పడిన అమెరికా ఇరాన్ శాంతి చర్చలు. అంతర్జాతీయ దౌత్య రంగంలో ముఖ్యంగా మధ్యప్రాచ్య వ్యవహారాల్లో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా మరియు ఇరాన్ దేశాల ఉన్నతాధికారుల మధ్య స్విట్జర్లాండ్లోని బర్గెన్ స్టాక్ వేదికగా జరగాల్సిన అత్యంత కీలకమైన శాంతి చర్చలు ఆకస్మికంగా వాయిదా పడ్డాయి. ఇటీవలే ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రక అవగాహన ఒప్పందం అమలుపై విస్తృత స్థాయిలో జరగాల్సిన ఈ చర్చలు జూన్ 19న లెబనాన్ సరిహద్దుల్లో ఇస్రాయిల్ హిజ్బుల్లా దళాల మధ్య ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో హింస చెలరేగడంతో రద్దయ్యాయి. లెబనాన్లో పరిస్థితులు చక్కబడితే తర్వాత అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ చర్చల కోసం కొత్త తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నఖ్వీ జూన్ 20న ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆకస్మిక దౌత్య పర్యటన చేపట్టడం ప్రపంచ దేశాల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. అమెరికా ఇరాన్ శాంతి ప్రక్రియలో పాకిస్తాన్ తన సున్నితమైన మధ్యవర్తిత్వ పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు ఈ పర్యటన స్పష్టం చేస్తుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని, ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం చేస్తున్న తీవ్ర ప్రయత్నాలకు అమెరికా ఇరాన్ చర్చల తాజా వాయిదా నిర్ణయం ఒక ఊహించని పెద్ద ఎదురుదెబ్బగా దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా 99 కమికాజీ డ్రోన్లతో భీకర దాడులు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య 2.5 ఏళ్లుగా ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో రష్యా తన దాడుల తీవ్రతను మరియు క్రూరత్వాన్ని మరింత పెంచింది. జూన్ 19-20 తేదీల మధ్య రాత్రి సమయంలో ఉక్రెయిన్లోని కీలక నగరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా ఏకంగా 99 కమికాజీ అటాక్ డ్రోన్లతో భీకర దాడులకు తెగబడింది. ఉక్రెయిన్ వాయుసేన అప్రమత్తమై యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణులతో వీటిలో 92 డ్రోన్లను విజయవంతంగా గాల్లోనే పేల్చివేసినట్లు కైవ్ ప్రకటించింది. అయితే రష్యా ప్రయోగించిన డ్రోన్ల దాడుల నుంచి తప్పించుకున్న ఒక అత్యంత శక్తివంతమైన గైడెడ్ బాంబు ఖార్కివ్ నగరంపై పడటంతో ఒక పౌరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సుమీ ప్రావిన్స్లోని ట్రోస్టియా నెట్స్ ప్రాంతంలో జరిగిన మరో భారీ దాడిలో ఇంధన నిల్వల వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. రష్యా ఏకపక్ష దాడులకు ఏమాత్రం వెనక్కి తగ్గని ఉక్రెయిన్ దళాలు కూడా ప్రతీకార దాడులకు దిగాయి. రష్యా సైన్యం అధీనంలో ఉన్న క్రీమియాలోని కీలకమైన చమురు, గ్యాస్ స్థావరాలతో పాటు పలు విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామాల మధ్య తాము కూడా 187 ఉక్రెయిన్ డ్రోన్లను విజయవంతంగా కూల్చివేశామని రష్యా సైన్యం అధికారికంగా ప్రకటించింది. కాగా 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భీకర పోరులో మరణించిన, గాయపడిన రష్యా సైనికుల సంఖ్య ఏకంగా 1.39 మిలియన్లు, అంటే 13,90,000 దాటిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలను ప్రపంచం ముందు ఉంచింది. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.